నమస్తే. బండి సంజయ్ కొడుకు ఇష్యూ అంతా కూడా రాష్ట్రంలో కాదు దేశంలో కూడా ఒక హాట్ టాపిక్గా మారిపోయింది. సో బండి సంజయ్ని రేవంత్ రెడ్డి కాపాడుతున్నాడు, బండి సంజయ్ వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడు. సో ఇద్దరు కలిసి వాళ్ళ కొడుకును కాపాడుతూ ఉన్నారు అనేది ప్రధానమైనటువంటి ఒక వాదన వినపడతా ఉన్నది. సో రాష్ట్రంలో కూడా ఆర్ఎస్ బ్రదర్స్ యొక్క పాలన నడుస్తూ ఉందంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనపడతా ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ గవర్నమెంట్ సైతం కూడా సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సిట్ ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో ఏ విధంగా ఉండబోతా ఉన్నది, సో సిట్ తర్వాత నిర్ణయాలు ఏ విధంగా ఉంటుంది, బండి సంజయ్ కొడుకు అరెస్ట్ అవుతాడా, లేకపోయినట్టయితుంటే అరెస్ట్ కాడా, సో అరెస్ట్ కాకపోయినట్టయితుంటే పరిణామాలు ఏంటిది, సో ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందా లేకపోతే ఆయన కేంద్ర మంత్రి కాబట్టి సో బీజేపీ పార్టీ బండి సంజయ్ కొడుకును రక్షిస్తుందా, సో మాట్లాడేటువంటి ప్రయత్నం చేసి ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి శ్రేణులతో కూడా ఎక్కడ కూడా పెద్దగా మాట్లాడినట్టుగా లేదు. కాంగ్రెస్ పార్టీ మహిళల పైన కూడా చాలా విమర్శలు వస్తూ ఉన్నటువంటి సందర్భం కూడా కనబడతా ఉంది. అసలు మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సంజయ్ రెడ్డి గారు ఉన్నారు, మదర్ ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకుడు. అక్కడ నమస్తే. నమస్తే తమ్మి. సో బండి సంజయ్ ని మీ పార్టీ కాపాడుతా ఉన్నదట. బండి సంజయ్ కొడుకు వెనకాల మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉండి కేసు కాకుండా చూస్తున్నారు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. బీజేపీ పార్టీకి కేంద్ర ప్రభుత్వానికి సమాజం మీద బాధ్యత ఉంటే ఇమ్మీడియట్లీగా బండి సంజయ్ గారిని కేంద్రంలో ఉన్న సహాయ మంత్రి పదవి నుంచి తొలగించాలి. ఇంకొకటి, నీతి, నియమం, ధర్మం, న్యాయం, భాగ్యలత అమ్మవారు అంటారు కదా, ఒక హిందూ మహిళకు అన్యాయం జరిగింది. మీరు స్వచ్ఛందంగా ఆ పదవికి రాజీనామా చేయండి. మీ కొడుకు తప్పు చేయలేదు, మీ కొడుకు ఎక్కడ తప్పు జరగలేదు అని నిరూపించుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. హోం శాఖ మంత్రి అంటే ఓం అంటే ఇల్లు, ఇంట్లో గెలవనాడు రచ్చ గెలుస్తాడా? మేము ఒక్కటే అడుగుతున్నాం. ఇవాళ మహిళల పైన ఏదైనా జరిగినప్పుడు, ఏదైనా జరుగుతుంటే చిన్న పిల్లన్నా ఇదో నాన్న, మరి ఈ అమ్మాయి ఫోక్సో మరి మైనర్ బాలిక కాదా, ఈ అమ్మాయి చిన్నపిల్ల కాదా? నీ కొడుకు అమ్మాయితో ఆడుతున్నప్పుడు, ఆ అమ్మాయిని ఫామ్ హౌస్ తీసుకొని పోతున్నప్పుడు ఆ అమ్మాయి ఏందిరా అని చెప్పేసి నీ కొడుకు చెప్పనీకి రాదా? ఇవాళ నువ్వు ఒక దేశానికి సహాయ మంత్రి, హోమ్ మినిస్టర్, నువ్వు దేశ ప్రజలకు ఏం రక్షణ కల్పిస్తావు? అమ్మాయిల పట్ల నీ కొడుకును చక్కదిద్దుకోనోడివి నీ మీద కచ్చగాడుతున్నారు, నీ మీద కచ్చగాడి నేను ఏదో చేస్తున్నారు. ఇన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. అక్టోబర్లో వేయరు, నవంబర్లో వేయరు, డిసెంబర్లో ఫామ్ హౌస్ తీసుకువేయరు. ఎందుకు ఇంత బల్పు నీ కొడుకు? ఈ ఫామ్ హౌస్ల సంస్కృతి ఎక్కడిది? నువ్వు అంటావు కదా అందరినీ. ఇవాళ ఒక్కటే చెప్తున్నా బండి సంజయ్కి, నేను నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఆ అమ్మాయికి న్యాయం చేయి. మీ అవసరం ఉన్నప్పుడేమో అమ్మాయిలు రావాలి, లేకపోతే తేడా వచ్చిందంటే డబ్బుల కోసం డిమాండ్ చేస్తారు. వీళ్ళ పరిస్థితి ఎట్లుందంటే తమ్మి, మళ్ళీ ఈయన బీజేపీ నాయకుడు, ఆయన ఎవరు వాళ్ళ అధ్యక్షుడు ఏం చెప్తాడు, ఆ స్టేట్మెంట్ పార్టీకి ఏం సంబంధం అండి అంట. ఆయన ఒక రక్షణ మంత్రి, ఇవాళ బీజేపీ పార్టీ నాయకుడు జరిగినప్పుడు అంత సింపుల్గా ఒక అధ్యక్షుడు అట్లా మాట్లాడతారా? చట్టానికి ఎవరు చుట్టం కాదు, తప్పకుండా న్యాయం జరుగుతుందని మీరు స్టేట్మెంట్ ఇవ్వాలి. బీజేపీ పార్టీ హిందూ ముస్లింలను విడగొట్టేసి రాముడు అని చెప్పుకొని ఇన్ని ఇన్ని ఉన్నాయి కదా, మరి ఇవాళ ఒక అమ్మాయికి అన్యాయం జరుగుతున్నప్పుడు ఎందుకు మరి ఇవాళ బీజేపీ పార్టీ మాట్లాడట్లేదు? ఇది కరెక్టేనా? ఇప్పుడు ఏ అమ్మాయి చేతి చెప్పుకోదు కదా నా మీద అత్యాచారానికి పాల్పడ్డాడని. డబ్బుల కోసం చెప్పుకుంటే అమ్మాయికి డబ్బులు ఏం తక్కువ లేవు కదా, వాళ్ళ కుటుంబం ఎంతో చక్కగా, వాళ్ళు ఫైనాన్షియల్గా ఆర్థికంగా బాగానే ఉన్నారు కదా, వాళ్ళకి డబ్బు ఏమవసరం ఉంది? ఒక మాట చెప్పండి. ఒక్కటే చెప్తుంది, ఇవాళ ఏదో నువ్వు వాపును చూసి బల్పన్క్ అని చెప్పుకొని పదవుల అలంకరణ కోసం చేసుకొని మీ కొడుకుల కోసం, మీ ఎంజాయ్మెంట్ల కోసం తెచ్చుకున్నారా? పదవి రావాలంటే ఎంత అదృష్టం ఉండాలి. ఇవాళ ఒక మంత్రి, ఒక కేంద్రంలో ఒక మంత్రి అంటే ఎంతో ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒకటే క్లారిటీగా చెప్పిండు, ఇమ్మీడియట్గా కేసుని మొత్తం నివేదిక అందించాలి. చట్టపరంగా ఎలాంటి వాళ్ళైనా మీరు వదిలే ప్రసక్తి లేదని చెప్పారు. రేవంత్ రెడ్డి గారు మహిళల పట్ల ఇట్లా జరుగుతున్నప్పుడు ఎప్పుడు కూడా ఆయన ఎనికేసుకురారండి. మీరు అర్థం కాలేదు మీకు. రేవంత్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి ఏ అవసరం? ఏ నాయకులైనా, ఏ పార్టీడైనా, ఎంత పెద్ద తోపులైనా సరే చట్టానికి ఎవరు చుట్టం కాదని చెప్తున్నారు. ఇవాళ మేము కూడా ఈ 1-2 రోజులు కూడా ఎందుకు మాట్లాడలేదంటే, ఈ ఫోక్సో చట్టం అనేది కొంచెం అవగాహనతో మాట్లాడాలి. అసలు అక్కడ వాట్ ఏం జరిగింది అనేది. అరెస్ట్ చేద్దామంటే ఇవాళ అమ్మాయికి మైనర్ కాదని చెప్తున్నాడు. అది మైనరా కాదనేది పోలీస్ డిపార్ట్మెంట్ నివేదికలో తేలాలి. ఇవన్నీ జరిగిన తర్వాత వీళ్ళు తీసుకుపోయి బొక్కలు వేస్తారు. ఏం బాగా, ఎందుకంటే ఇవాళ తొలివేలుగో సంధ్యారెడ్డి అనంగానే తీసుకుపోయి బొక్కలు వేయరు. దానికి ఒక కథ, దానికి ఒక చట్టం ఉంటుంది. చట్టాన్ని గవర్నమెంట్ కూడా ఎప్పుడు చేతిలోకి తీసుకోదు, ఆదేశాలు ఇస్తుంది అంతే.
జడ్జిమెంట్ కూడా ఇవ్వదు. కాబట్టి మనం అందరం కూడా ఇవాళ ఏదేమున్నా కూడా దేశంలో రక్షణ లేకుండా పోయింది, రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయిందని మీరు అంటున్నారు కదా. మరి ఇదే బీజేపీ పార్టీ ఎంతో మంది మహిళలు అందులో ఉన్నారు కదా, మరి ఎందుకు స్పందించట్లేదు? ఏదైనా లవ్ జియాద్ అని చెప్పేసి అవి జరగగానే వచ్చి ఖండిస్తారు కదా, మరి ఈ విషయంలో ఒక మహిళకు జరుగుతున్నప్పుడు ఖండించాలి కదా. అంటే వాళ్ళు అంటే సొంత పార్టీ కాబట్టి స్పందించలేదు. సో కాంగ్రెస్ పార్టీలో మీరున్నారు, అధికారంలో ఉన్నారు. సో మీరే బద్ధశత్రువులుగా బీజేపీ అండ్ కాంగ్రెస్ పార్టీ బద్ధశత్రువులు, సో ఇవి ఎప్పుడు కూడా కలిసేటువంటి పార్టీలు కాదని మీరే అంటారు. సో మీ నోర్లు కూడా ఎందుకు మూతపడి పోయినాయి అనేది ఒక ప్రశ్న కనబడతా ఉంది. వింటారా తమ్మి, ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సీఎం కాదు రేవంత్ రెడ్డి గారు, ఒక రాష్ట్రానికి సీఎం. ఏ అమ్మాయికి అన్యాయం జరిగినా కూడా బాధ్యత, పూర్తి బాధ్యత సీఎం గారే ఉంటుంది. ఆయన బీజేపీ కానీ ఆయన టీఆర్ఎస్ కానివ్వండి, ఎవరికి అన్యాయం జరిగినా అడిగే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. మీరు తెలియకపోతే తెలియని ఎట్లా మాట్లాడతారండి అంటారు. తెలుసా ఇది ఒక ఏదైనా సామాజికంగా ఒక అంశం ఉంది అంటే అది మనం మాట్లాడవచ్చు అనుభవంగా. కానీ ఇక్కడ ఒక సెన్సిటివ్ అంశం ఇది, ఫోక్సో చట్టం అనేది. ఒక అమ్మాయి భద్రత విషయంలో జాగ్రత్తగా మాట్లాడాలి. ఇవాళ కొంతమంది మీడియాలు కూడా అమ్మాయి ఫోటోని ఇస్తున్నారు, చాలా తప్పది. ఎందుకు అనంటే ఒక మైనర్ బాలిక ఇష్టంగా ప్రేమించుకున్నా, ఇద్దరు ఫిజికల్గా కలిసినా కూడా చట్టనిత రేరం అది. మరి ఇంత జరుగుతున్నప్పుడు మరి ఆగస్టు 13వ తారీఖు సెప్టెంబర్లో ఎక్కడ మన అరుణాచలం పోయిరు, విజయవాడ పోయిరు. మరి ఇవన్నీ తిరుగుతున్నప్పుడు మీ కొడుకుని ఇవన్నీ అబద్ధాలేనా? వాళ్ళ తల్లే చెప్పింది కదా ఇవన్నీ జరిగింది. ఇంకొకటి, తల్లిదండ్రులు కూడా ఇవాళ బిడ్డ తల్లిదండ్రులైనా అబ్బాయి తల్లిదండ్రులైనా ఇలా జరుగుతున్నప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేసిన వాళ్ళు కూడా చట్టనిత్త నేరమే. అమ్మాయికి న్యాయం జరగాలి అంటున్నారు. ఇవాళ పేద గొప్ప కులము మతము ఈ రాష్ట్రం ప్రాంతం ఉండదు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు 100% చట్టానికి ఎవరు చుట్టం కాదు, తీసుకపోలే బొక్కలు అయ్యకూడదు. అసలు ఎంత వల్గర్గా అంటే మా నాన్న మంత్రి కదా, మా నాయన ఎంపీ కదా అన్నట్టుగా గల్లలు ఎగరేసుకుంటాడు. ఆ వీడియోలు చూసిందా? అంటే గతంలో సిగరెట్ కాల్చేటువంటి కావచ్చు, వేరే అబ్బాయిని కొట్టేటు అది చూసినాక అనిపిస్తాడు. ఒక రౌడీజం, ఒక రౌడీగా టైప్ లో ఎంత బలుపు అంటే అంత బలుపుతోని మదం ఎక్కి కొట్టుకుంటున్నాడు పిల్లోడు. ఎందుకు ఒక తండ్రి ఎందుకు అదుపులో పెట్టలేదు, ఆ తల్లి ఎందుకు అదుపులో పెట్టుకోలేదు? ఇలాంటి కొడుకుల మీద సమాజంకి ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఇవాళ అమ్మాయిలను వాడుకొని మీకు తేడా వస్తే డబ్బుల కోసం బేరం ఆడుతున్నారని చెప్తారు. డబ్బుల కోసం బేరం ఆడతారు. డబ్బులతోని ఇవాళ ఆడదాని శిలాన్ని వేలతోని కోట్లతోని కొనలేరు. ఒక మనసు అనేది, ఒక అంతరాత్మ అనేది ఉంటుంది. ఇవాళ మీకు డబ్బు అహంకారం ఉండొచ్చు, పదవులు ఎవరికి శాశ్వతం కాదు. పదవి ఇవ్వాలి ఉంటుంది, రేపు పోద్ది. జీవితంలో మనం ఉన్నన్ని రోజులకి ఎవరికి న్యాయం చేసినామా నీతి నియమ నిబద్ధతతో పనిచేయాలి. ఇవాళ బీజేపీ పార్టీ చిన్నదాన్ని ఏదైనా అంశం ఉంటే ఉరికొచ్చేసి ఉరికొస్తారు. మరి ఈ విషయంలో ఎందుకు ఖండించట్లేదు చెప్పండి? అసలు బీజేపీ పార్టీ సంజయ్ కొడుకుని సేవ్ చేయాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఏముంది? ఈ విషయాలలో ఏ పార్టీ కొడుకులైనా ఎవరిని వదిలేదు ఏముండదు. బట్టల గురించి మాట్లాడినటువంటి సంజయ్ రెడ్డి బండి సంజయ్ కొడుకు అయినటువంటి భగీరథ గురించి ఎందుకు మాట్లాడట్లేదు? ఆ అనసూయ గురించి మాట్లాడింది, ఆ బట్టలు ఇట్లా వేసుకున్నది అని చెప్పేసి ఇక నోరు ఎంతుంటే అంత మొత్తుకున్నటువంటి సంజయ్ రెడ్డి పత్తలేదని చెప్పేసి కూడా నిన్న మిమ్మల్ని కూడా టార్గెట్ చేసి కూడా మాట్లాడినటువంటి మాట. సంధ్యా రెడ్డి ఎప్పుడు ఏం మాట్లాడాలి సంధ్యా రెడ్డికి తెలుసు. ఒకరు చెప్తే నేను మాట్లాడలేదు. నాకు సమాజం మీద బాధ్యత ఉంది. సంధ్యారెడ్డి ఎప్పుడు వచ్చి బజార్లో ఊరుకోవరలేదు. సంధ్యారెడ్డికి ఒక కుటుంబం ఉంటుంది, సంధ్యారెడ్డికి వ్యక్తిగత పనులు ఉంటాయి, సంధ్యారెడ్డికి ఆరోగ్య రీతి కూడా ఉంటుంది. అనగానే ఉరికి రావడానికి నాకు ఆ మాట్లాడిన వాళ్ళు ఏం పదవులు ఇవ్వలే. నాకు మాట్లాడడానికి పదవులు కూడా వద్దని కూడా అతను చెప్పిన. చాలా అంశాలలో నేను మాట్లాడినా. ఇక్కడ మనం ఆమన్గల్లో జరిగిన సంఘటన, రామ్దాస్ చంపిన పిల్లలని దగ్గరికి వెళ్ళి పరామర్శించినాం. ఇక్కడ మనము జగితాలు అమ్మాయి విషయంలో విష్ణుప్రియన కోరుట్ల ఆ అమ్మాయి విషయంలో ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాము. ఏ విషయం ఉన్నా వీళ్ళు ఏం చెప్పంగానే నేను మాట్లాడట్లేదు. నాకున్న నాలెడ్జ్ ప్రకారంగా నాకున్న సమయం వల్ల నేను మాట్లాడుతున్నా. నేనేమంటున్నా అంటే మరి మీరు గతంలో ఇవి జరిగినప్పుడు మీరు అందరూ వచ్చి ఎందుకు మాట్లాడలే? ఇవాళ కేటీఆర్ మీద దాడి జరిగింది, కేటీఆర్ని ఖండించండి అని చెప్పేసి జనాలు కూడా అంటున్నారు కదా, అవునా కదా? అంటున్నారు అనట్లేదా? కేటీఆర్ గారిని అన్నారు బండి సంజయ్ గారు అని చెప్పేసి మీరు వచ్చి మాట్లాడుతున్న టాక్ ఉంది. కానీ నేను ఒకటి చెప్తున్నా, ఇవాళ ఎవరి మీదైనా మాట్లాడినప్పుడు ఇంటి మీద వెళ్ళి దాడి చేయడం తప్పు. మహిళలని మెయిన్గా టార్గెట్ చేయడం ఏది కూడా కరెక్ట్ కాదు. భౌతికంగా దాడులు అనేది ఖండిస్తున్నాను నేను. ఇవాళ మహిళలము రాజకీయాలకు రావడం చాలా తక్కువ మంది ఉన్నాం. ఇవాళ మనము ఇప్పుడు నేను అనసూయ పేరు చెప్పుకొని ఫేమస్ అయినంటే నా పేరు చెప్పుకొని ఫేమస్ అవుతారా మరి మీడియాలలో?
సంధ్యక్క కాదు, మీ బాధ్యత లేదా సమాజంలో మాట్లాడాలి కదా. సంధ్యక్కకు ఆరోగ్యరీత్యా ఉండొచ్చు, అంటే అంటే ఆరోగ్యరీత్యా ఉండొచ్చు, కొన్ని కారణాలు ఉండొచ్చు, కొన్ని పనులు ఉండొచ్చు. అది చాలా తప్పు. ఎట్లాంటి శిక్ష పడితే ఆ అమ్మాయికి న్యాయం జరుగుతుంది అనేది నీ అభిప్రాయం? ఈ ఒక్క అబ్బాయే కాదు, డెఫినెట్ గా ఈ 2 అంశాలల్లో ఫోక్సో చట్టం అనేది పెట్టాలి, బొక్కలేయాలి. ఇలాంటి వాళ్ళు చేసిన నిజంగా కూడా కేంద్ర మంత్రి కొడుకు కూడా ఒక పెద్ద శిక్ష పడింది కాబట్టి డెఫినెట్ గా మళ్ళీ ఇంకొకటి తప్పు చేయొద్దు అనే విధంగా ఉండాలి. నీ అభిప్రాయం ఏంటిది? ఆయనేమో అని ట్రాప్ అంటా ఉన్నాడు, ఈమె పెట్టినటువంటి కేసేమో నేను 17 ఏళ్ళు ఉన్నా, నన్ను నమ్మించి శారీరకంగా వాడుకున్నానని మీరు అబ్జర్వేషన్ చేసినటువంటి దాంట్లో ఎవరిది తప్పని చెప్పేసి అనుకుంటాను. నేను ఒకటి చెప్పలే నాన్న, ఇద్దరిది తప్పే. 17 సంవత్సరాలు ఉందనేది ఆ అమ్మాయికి కూడా అప్పుడు తెలిసి ఉండాలి. అబ్బాయికి నా వయసు ఇంత లేదు అని చెప్పేసి మేము విచ్చలవిడిగా తిరుగుతున్నాం అనేది ఇద్దరిది తప్పే. కానీ చట్టరీత్యా మైనర్ అమ్మాయి ఇష్టముండి ప్రేమించిన చట్ట పరిధిలోకి లోబడే ఉండాలి. మీరు మీ 18 సంవత్సరాలు నిండిన తర్వాత పెళ్లి చేసుకోండి, ఎంజాయ్ చేయండి. సో కాబట్టి మనము ఇలాంటివన్నీ మనం కొంచెం స్త్రీలం జాగ్రత్తగా ఉండాలి. తప్పించుకునేదానికి కోర్టు ఎవరికి కూడా చుట్టం ఉండదు. కాబట్టి ఆ అమ్మాయికి అన్యాయం జరిగిన అన్యాయాన్ని బండి సంజయ్ ఫ్యామిలీనే ఆ అమ్మాయికి సమాధానం చెప్పాలి. కోర్టు సెకండరీ, పోలీస్ డిపార్ట్మెంట్ సెకండరీ, వీళ్ళందరూ కూడా ఆ అమ్మాయికి న్యాయం జరగాలి. నాకు తెలియకుండా జరిగిందనేది తప్పది. అన్ని మీకు తెలిసే జరిగినాయి. బగీ అని ఎందుకన్నారు? బగీ అని పిలుచుకునే అంత చనువు ఉన్నప్పుడు మాకేం తెలియదని తప్పించుకోనికి బండి సంజయ్ గారికి లేదు. ఇక్కడ 100% ఒక తండ్రిగా ఫస్ట్ నువ్వు రాజీనామా చేసి తండ్రిగా ఒక కొడుకుకు నువ్వు సేవ్ చేయాలనుకుంటున్నావా, దండించాలనుకుంటున్నావా, ఖండించాలనుకుంటున్నావా? ఫస్ట్ తండ్రిగా నువ్వు గెలువు, అప్పుడే మాట్లాడు. సో మొత్తానికి ఇది ఖచ్చితంగా కూడా బండి సంజయ్ కొడుకు యొక్క పాత్ర చాలా కీలకంగా ఉంది. ఒక పక్కన ఆమె మైనర్ అయినప్పుడు కూడా సో ఆమె పైన ఈ విధమైనటువంటి లైంగికంగా దాడి చేయడం కావచ్చు, ఇష్టం లేకపోయినా కానీ బలవంతంగా కలవడం కావచ్చు, వీటన్నిటి పట్ల ఖచ్చితంగా సిట్ అనేది కూడా లోతైనటువంటి విచారణ ఖచ్చితంగా చేస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సైతం కూడా ఎవరున్నప్పుడు కూడా దీంట్లో దోషులు ఎవరున్నప్పుడు కూడా వదిలేటువంటి ప్రసక్తి ఉంది. ఖచ్చితంగా శిక్ష పడేంత వరకు కూడా బాధ్యులైనటువంటి వాళ్ళపైన చర్యలు తీసుకునేందుకు తమ ప్రభుత్వం సైతం కూడా సంసిద్ధంగా ఉందన్నటువంటి భావనని సందరెడ్డి గారు అయితే తెలియజేస్తా ఉన్నారు. చూస్తూనే ఉండండి మన తెలుగు వెలుగు.